గ్యాంగ్ 10 రూపాయల కోసం పచ్చినెత్తురు తాగే ముఠా. పేరుకు సంచార జీవులు, కానీ పక్కా కూనికోర్లు. లూటీలు కూనీలే వాళ్ళ దందా. అడ్డొస్తే అడ్డంగా నరికేస్తారు. రక్తం రుచి మరిగిన పార్టీ బ్యాచ్ రాజధానిలో ఎంటర్ అయ్యారా? మహానగరంలో సీరియల్ దోపిడీలకు స్కెచ్ చేసింది పార్టీ ముఠానేనా? కంజర్ఘట్ గ్యాంగ్ సైతం సిటీలో కాలు మోపిందా? అవునని అంటున్నారు పోలీసులు. అందుకే సిటీ జనులారా తస్మాత్ జాగ్రత్త. మార్చి 14 ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ వనస్థలిపురంలో కలకలం. ఓ ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఇంట్లో వాళ్ళను బంధించి నగలు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్పాట్ ను పరిశీలించారు. నో డౌట్ ఇది పార్టీ ముఠా పనేనంటూ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పార్టీ గ్యాంగ్ అలజడి ఇదే మొదలు కాదు. 2007లో సీరియల్ చోరీలతో సిటీని షేక్ చేశారు. పార్టీ ముఠా మళ్లీ నగరంలో రీ ఎంట్రీ ఇచ్చారనే విషయం ఇటు సామాన్యుల్నే కాదు, అటు పోలీసుల్ని కూడా నివ్వెరపరిచింది. ఖాకీల్ని సైతం కలవరపరుస్తోన్న పార్టీ ముఠా ఎక్కడిది? ఆ గ్యాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తెలుసుకుంటే బందిపోటు యుగం కళ్ళకు కనిపించడం ఖాయం. అసలు ఈ పార్టీ గ్యాంగ్ ఎక్కడిది? వాళ్ళ ఆపరేషన్ ఎలా ఉంటుంది? హత్యలకు తెగపడ్డం వెనుక రీజన్ ఏంటి? పార్టీ గ్యాంగ్ పచ్చి నెత్తురు తాగే ఈ ముఠాకు కైసర్ అనే ఓల్డేజ్ ఫెలో లీడర్. మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్లోని అటవీ ప్రాంతం వీళ్ళ అడ్డా. అయితే నాందేడ్ కేంద్రంగా తమ కార్యకలాపాలు మొదలు పెట్టారు. కైసర్ ఓ కాలాంతకుడు, నరరూప రాక్షసుడు. నెత్తిటి రుచి మరిగిన సోను, గౌరియా తరుణ్లను చేరదీసి ముఠా కట్టాడు. క్రూర మృగాలు జంతువుల్ని వేటాడినట్టుగా మనుషుల్ని వేటాడే కిరాతకులు ఈ పార్టీ గ్యాంగ్. మహారాష్ట్ర, విదర్భ, గుల్బర్గా, నాందేడ్ ఏరియాల్లో సీరియల్ చోరీలు, కూనీలతో పోలీసులకు చుక్కలు చూపించారు. వీళ్ల రక్త చరిత్ర కేవలం ఈ ఏరియాకు మాత్రమే పరిమితం కాలేదు. సంచార జీవనం పేరిట మహారాష్ట్ర, కర్ణాటక సహా మన ఏపీలోనూ రక్తం పారించారు. 2007 వరకు హైదరాబాద్ శివార్లలో వరుస హత్యలకు పాల్పడ్డ ఈ ముఠాను అప్పట్లోనే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే నిందితుల్లో కొందరు బెయిల్పై బయటకొచ్చి మరో 10 మందితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకోవడం, దగ్గరి కాలనీల్ని టార్గెట్ చేసి దోపిడీలకు తెగబడ్డం వీళ్ల నైజం. పొద్దునంతా రెక్కి రాత్రిళ్లు చోరీ, ఇదే వీళ్ల స్టైల్. లూటీల కట్టొస్తే హత్య చేయడానికి కూడా వెనుకాడని పార్టీ దొంగలు ఖేల్ కథం అనిపించాక దోపిడీ చేసిన ఇంట్లోనే పార్టీ చేసుకునేవాళ్లు. అంతేకాదు మహిళలపై అఘాయిత్యాలకు తెగపడేవాళ్లు. ఈ పార్టీ గ్యాంగ్ అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. సంచార జీవనం పేరిట ఎక్కడొక్కడ మకాం పెడతారు. చిల్లర వస్తువులు అమ్ముకునే వాళ్లుగా నటిస్తారు. కాలనీల్ని సర్వే చేస్తారు. ఏ ఇంట్లో దోపిడీ చేయాలో టార్గెట్ చేస్తారు. అతను చూసి దోపిడీకి తెగబడతారు. వీళ్ల దుర్మార్గాలు బందిపోట్లను తలపిస్తాయి. ముఖాల్ని గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే చిక్కకుండా ఉండేందుకు ఒళ్ళంతా నూనె రాసుకుంటారు. కిటికీ గ్రిల్స్ తొలగించో
డోర్ ఓపెన్ చేసావు, ఇంట్లో ఎంటర్ అవుతారు. అరిస్తే చంపేస్తామని బెదిరించి అందిన కాడికి ఎత్తుకెళ్తారు. అడ్డుకోవాలని చూస్తే హత్యలకు తెగబడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. కొంతమంది పోలీసులకు చిక్కారు. కానీ తప్పించుకున్న పార్టీ గ్యాంగ్ సభ్యులు సిటీ శివారులో అడ్డా వేసినట్టు తెలుస్తోంది. ఇటు ఆంధ్ర, అటు కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాల పోలీసుల్ని ముప్పు తిప్పులు పెట్టిన ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్యాంగ్ కు సైబరాబాద్ క్రైమ్ టీం ఖతర్నాక్ గా చెక్ పెట్టారు. పార్టీ ముఠాలో కొందరు సభ్యుల్ని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో అంజమ్మ అనే మహిళను దారుణంగా హత్య చేసింది ఈ ముఠానే. ఆశ్రమంలో దోపిడీకి యత్నించిన నిందితులు తమను అడ్డుకున్న అంజమ్మను హత్య చేశారు. ఈ తరహాలోనే దుండిగల్లో ఓ కార్పెంటర్ ను ఖతం చేశారు ఈ మానవ మృగాలు. అతని దగ్గరున్న 100-200 చిల్లర డబ్బులు, సెల్ ఫోన్ ను తస్కరించడం కోసం ఈ హత్య చేశారు. ఈ ముఠా అరాచకాల్లో ఇవి మచ్చుకు కొన్నే. సైబరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఏరియాలోని పోలీస్ స్టేషన్స్ లో వీళ్లపై అనేక కేసులున్నాయి.